స్వాగ్ సినిమా విషయంలో శ్రీ విష్ణు చేసిన తప్పేంటంటే, మనోడు ఆ మూవీ చాలా మంచి స్క్రిప్ట్. సినిమా పరంగా వెరీ, వెరీ గుడ్ మూవీ. హర్షిత్ కోహ్లీ నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఆమ్, ఆ మూవీ ప్రమోషన్ విషయం కానీ, ట్రైలర్ కానీ, ఒక కామెడీ మూవీగా వీళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేశారు ఫస్ట్ నుంచి. పోర్ట్రే చేయడం ఒక కామెడీ మూవీగా పోర్ట్రే చేశారు. థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక సీరియస్ మూవీ అండ్ చాలా సెన్సిటివ్ లైన్ తీసుకున్నారు. అట్లాంటి మూవీని తీసినందుకు హర్షిత్ కానీ, చేసినందుకు శ్రీ విష్ణుని కానీ హైలీ అప్రిషియేట్ చేయాలి. ఇండియన్ సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీస్ అది. అలాంటి సెన్సిటివ్ టాపిక్ టచ్ చేసి అంత బాగా డీల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి మ్యూజిక్ డైలాగ్స్ తోపెస్ట్ సినిమా అది. క్వశ్చన్ లేదు దాంట్లో. అదే ఒక మలయాళం మూవీ తమిళ మూవీ ఉంటే చాలా పెద్ద హిట్ అయ్యేది. తెలుగు ఆడియన్స్ ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. డెఫినెట్లీ వెరీ గుడ్ మూవీ. కానీ దాన్ని ప్రమోట్ చేసే విషయంలో ఫస్ట్ నుంచి అట్లా చెప్పడం కూడా సినిమా ఫ్లాప్ అవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కామెడీని అంటే ఇతన్ని కామెడీ జోనర్‌లో చూసిన మనం సడెన్‌గా అతన్ని కొత్త జోనర్‌లో చూడడం కష్టమే. కానీ ఫస్ట్ నుంచి అది వేరే జోనర్ అని చెప్పుంటే వేరేలా ఉంటది. సరే ఆ మూవీ గురించి ఎందుకు చెప్తున్నాను ఎక్కువగా అంటే, సింగిల్ మూవీ ఫస్ట్ నుంచి కూడా కామెడీ జోనర్ అనే దాన్ని చాలా క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేశారు. ట్రైలర్ గాని, టీజర్ గాని, సినిమా ప్రమోషన్స్ గాని, 'సామాజ వర్గమన' టైప్‌లో ఉంటది. మనోడు కామెడీతో 'రాజరాజ చోర' అది కూడా హర్షిత్ కోహ్లీ తీశాడు. ఇట్లా 'బ్రోచేవర్ ఎవరు' అన్ని కొంచెం కామెడీ జోనర్ కి బాగా మనం చూసి అలవాటు పడ్డ శ్రీ విష్ణు అదే జోనర్‌లో ఉండిపోవాలని నేను కోరుకోను గానీ, పోర్ట్రే చేసేటప్పుడు సినిమా కరెక్ట్‌గా పోర్ట్రే చేయాలి. ఇది చాలా బాగా పోర్ట్రే చేశారు. అయితే ఈ మూవీ థియేటర్‌లో చూస్తున్నప్పుడు మిక్స్డ్ ఫీలింగ్స్ నాకు కలిగినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగెటివ్స్ మాట్లాడుకుందాం. ఈ మూవీలో స్టోరీ వేఫర్ థిన్ ఉంటది. అస్సలు స్టోరీ అనేదే లేదు. చిన్న లైన్ తీసుకున్నారు. అదే స్టోరీ డీప్ కంటెంట్ గాని, కనెక్ట్ గాని ఉండదు. క్యారెక్టర్స్‌తో వాళ్ళు జరిగే ఎమోషన్‌తో మనం అసలు కనెక్ట్ కాము. సో, అట్లా ఒక ఆహ్, చాలా పల్చటి స్టోరీని తీసుకున్నారు 'వేఫర్ థిన్ స్టోరీ'. తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో కూడా కామెడీ మీద బాగా ఎక్కువగా రిలై అయ్యారు తప్ప, సరైనటువంటి ఆహ్, ఒక ఒక ఎమోషన్‌ని, కనెక్ట్‌ని క్యారీ చేసే ప్రయత్నం అసలు చేయల. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకున్న డైరెక్టర్. జనం ఈ పంచ్ డైలాగులు ఉంటే చూసేస్తారు అన్నట్టు. ఇది నెగెటివ్స్. పాజిటివ్స్ విషయానికొస్తే ఈ మూవీకి మొత్తం మీద దాదాపు ఒక 100, 120 పంచ్ లైన్స్ ఉన్నాయి. ఇవి మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్. డైలాగ్స్ అన్నమాట. విట్టి డైలాగ్స్ ఉంటాయి చూసారా? విట్టిసిజం బాగా ఉంది సినిమా నిండా కూడా కామెడీ ఎస్పెషల్లీ కామెడీ డైలాగ్స్ ఎస్పెషల్లీ సోషల్ మీడియాతో బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అక్కడక్కడ మిస్ అవుతారు. ఏంట్రా ఇది నేను చూడలేదు ఈ మీమ్ అనుకుంటారు. అట్లా అన్నమాట. అటు మీమ్ లాంగ్వేజ్ లో ఎక్కువగా మాట్లాడే డైలాగులు వేయటం ఇవన్నీ బాగా ఎక్కువగా బాగా చాలా జాగ్రత్తగా రాసుకున్నారు. సామాజిక వర్గమున మూవీ నాకు దీనికంటే బాగా నచ్చింది. ఎందుకంటే స్టోరీ ఉంటది, ఇన్ డెప్త్ ఉంటది, విత్ సేమ్ టైం మంచి మంచి కామెడీ ఉంటది. ఇందులో ఆ స్టోరీ మిస్ అయింది. బట్ మిగతా అంతా కూడా సామాజిక వర్గం టైప్ లో థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్ చేయదగ్గ మూవీ అనిపించింది. పెర్ఫార్మెన్స్ ఓకే, ఓకే ఉన్నాయి. మ్యూజిక్ కూడా ఓకే, ఓకే ఉంది. బట్ డీసెంట్ టైమ్ పాస్ ఎంటర్‌టైనర్ అనే పదానికి, అనే టెక్స్ట్‌కి, అనే కంటెక్స్ట్‌కి సినిమా చాలా చక్కగా సరిపోద్దని నాకు అనిపించింది మూవీ చూసిన తర్వాత. ఈ వీకెండ్ మీరు సరదాగా వెళ్లి థియేటర్‌లో టైమ్ పాస్ చేయాలి, ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీస్‌తో అనుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. అసలు క్లీన్ కామెడీ ఉంది. ఇదొక బిగ్గెస్ట్ పాజిటివ్. ఎక్కడ కూడా అబ్రప్ట్‌గా గాని, వల్గర్‌గా గాని, ఇద్దరు హీరోయిన్‌లు కాబట్టి పిచ్చి పిచ్చిగా గాని లేకుండా చాలా నీట్ కామెడీ ఉంది. అదో రియల్లీ అప్రిషియబుల్. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా క్వెషన్ లేకుండా హిట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. థియేటర్‌కి వెళ్లి థియేటర్‌లో ఎంజాయ్ చేయాలి నేను అనుకునే వాళ్ళకి డెఫినెట్‌లీ రికమెండెడ్ మూవీ.